హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా కెరీర్ స్టార్టింగ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. అప్పట్లో మాకు ఒక మేనేజర్ ఉండేవారు. ఆయన చాలా వర్క్ ఓరియంటెడ్గా ఉండేవాడు అనమాట. ఏదైనా స్ప్రింట్ ప్లానింగ్ సెషన్స్లో మనం అయితే ఎస్టిమేట్స్ ఇస్తాం కదా, 1 2 3 5 8 అని చెప్పి ఇట్లాగా ఏదైనా టాస్క్ 8 పాయింట్స్ అయితే తీసుకుంటుందంటే మాకు ఇండివిజువల్గా పింగ్ చేసి దానికి 8 అవసరం లేదు, 5 ఇవ్వని చెప్పాడు అనమాట. సపోజ్ ఏదైనా 5 ఇచ్చామంటే మళ్ళీ 3 5 అవసరం లేదని చెప్పి పింగ్ చేసి ఉండేవాడు. ఆయన ఉద్దేశంలో ఏమంటే ఎంత తక్కువ టైంలో కనుక దాన్ని కంప్లీట్ చేస్తే ఆయన మేనేజర్స్ దగ్గర ఆయనకి అంత మంచి పేరు వస్తుంది. సో తద్వారా ఆయనకి సమ్ ఏదో బెనిఫిట్స్ ఏ వస్తాయని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉండేవాడు అనమాట. పైపెచ్చి ఇంకా మాకు వచ్చి ఏం చెప్పాడంటే, మీరేంటి అసలు ఇంత అలాగా ఉన్నారు, ఇంత ఫ్రీగా ఉన్నారేంటి, లంచ్ బ్రేక్ అంటున్నారు, స్నాక్స్ బ్రేక్ అంటున్నారు. అసలు మా కెరీర్ స్టార్టింగ్ లో మేమైతే ఇట్లా బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి వాటర్ తాగడం కూడా మాకైతే టైం ఉండేది కదని చెప్పి సోది కబుర్లు అని చెప్తూ ఉండేవాడు అనమాట. నాకు పిచ్చి వస్తూ ఉండేది. అసలు ఫ్రెషర్స్ ఏంట్రా బాబు ఎంత పని చేసినాడని చెప్పి చాలా వెక్స్ అవుతుండేవాళ్ళం. సీనియర్స్ కూడా అలానే అనుకుంటూ ఉండేవాడు అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, మేము లంచ్ చేస్తున్నాం, ఒక సీనియర్ డెవలపర్ కాల్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ప్రొడక్షన్లో ఇష్యూ వచ్చింది, క్విక్గా రా, ఎందుకంటే ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి, పైనుంచి చాలా ఫోన్స్ వస్తున్నాయని చెప్పి ఆయన అయితే కాల్ వచ్చింది అనమాట. అతను చెప్పాడు, అరే 5 minutes లో వస్తాను, నేను లంచ్ ఫినిష్ చేసి వస్తాను, ఇక్కడే ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, 5 minutes వస్తానంటే, లేదు నువ్వు కనుక ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా రాకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి సమ్ సీరియస్ గా అయితే వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఇంక ఈయన ఏం చేసేది లేక లంచ్ బాక్స్ అక్కడే పెట్టేసి తినకుండా వెళ్ళాడు. ఆయన వెక్స్ అయిపోయాడు. వెక్స్ అయిపోయి ఏం చేశాడంటే నెక్స్ట్ డే పేపర్స్ పెట్టేశాడు అనమాట. పెట్టేసి వేరే కంపెనీకి అయితే స్విచ్ అయ్యి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పైపెచ్చి ఏమంటే మంచి కోసం ఏంటంటే 4 months ఆయనకైతే ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది. ఇట్లా అందరికీ జరుగుతుందని కాదు, లేకపోతే ప్రతి ప్రాజెక్ట్ ఇలానే ఉంటుందని కాదు. ఖచ్చితంగా ఏదైనా సరే ప్రాజెక్ట్ యొక్క హ్యాండిల్ చేసే వాళ్ళ యొక్క క్యాపబిలిటీ మీద, వాళ్ళ యొక్క మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కడు అలా ఉంటారు, ఒక్కొక్కళ్ళ మెంటాలిటీ అలా ఉంటుంది. నేను ఎలానైనా సరే వీళ్ళతోటి ఎక్కువ పని చేంజ్ చేస్తా, తక్కువ టైంలో వర్క్ చేంజ్ చేస్తా అని చెప్పి ఫీల్ అవుతుంటారు అనమాట. తద్వారా వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ వస్తాయని చెప్పి అనుకుంటుంటారు అనమాట. సో వాళ్ళకి ఇండివిజువల్ మోటివ్స్ ఎట్లా ఉన్నాయన్న దాన్ని బట్టి ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ఎన్వైరన్మెంట్ అనేది ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏది ఎలా ఉన్నా సరే మీకు మాత్రం మీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం రీసెంట్ గా చూసాం ఒక ఇన్సిడెంట్, ఒక కన్సల్టింగ్ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఇట్లా చనిపోయారని చెప్పి. సో ఇది బయటకు వచ్చిన న్యూస్. బయటకు రాని ఇన్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా ఇట్లాంటివి, వాటి గురించి కూడా ఒకసారి ఆలోచించండి. మీకే తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఎవరైతే ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేశారో వాటిని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. దాన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేశారో కూడా మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ఎందుకంటే చాలా మంది ఫ్రెషర్స్ ఏమనుకుంటుంటారంటే జాయిన్ అయిన తర్వాత ఎంత ఎక్కువ పని చేస్తే మనకు అంత గుర్తింపు వస్తుంది, మనకు అంత పేరు వస్తుంది, లేకపోతే మనకి ఏదైనా అప్రైజల్ సైకిల్లో మంచిగా ఇస్తారని చెప్పి పాపం అవర్స్ టు అవర్స్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంటారు. ఈవెన్ వీకెండ్స్ కూడా పనిచేస్తుంటారు. ఇప్పటికి కూడా చాలా మంది ఏమంటే వీకెండ్స్ కూడా సపోర్ట్ అనేది ఇస్తూనే ఉంటారు అనమాట, పని చేస్తూనే ఉంటారు అనమాట. వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే చేస్తూనే ఉంటారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళని అటు ఆ విధంగా ట్రైన్ చేశారు వాళ్ళని, మీరు ఎక్కువ పని చేయాలి, ఎక్కువ పని చేయాలని చెప్పి అని వాళ్ళని ట్రైన్ చేశారనమాట. సో ఇది చాలా తప్పు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీకు ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఉండనివ్వండి, లేకపోతే మీరు టాలెంట్ ఉండనివ్వండి, మీరు వర్క్ చేస్తున్నారు, బాగా కష్టపడి పని చేస్తున్నారు, ఏదైనా సరే ఎంతవరకు అంటే ఆ రిస్క్ రివార్డ్ రేషియో ఎప్పుడు ఎలా ఉండాలంటే, మీ లైఫ్ ని పెట్టి అయితే మీరు ఎప్పుడు రివార్డ్ అయితే తెచ్చుకోవద్దు అనమాట. ఓకే, కొంతవరకు ఉండొచ్చు, 9 hours పని చేస్తారా, 10 hours పని చేస్తారా, మాక్సిమం 12 hours. అంతకుమించి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా పుష్ చేసుకోవద్దు. ఎందుకంటే మీ బాడీ కూడా ఒక సాచురేషన్ లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికైనా సరే ఉంటుంది అనమాట. సో అది దాటి కనుక మనం దాన్ని కష్టపెడుతున్నామంటే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో మనకైతే ఇబ్బందులు అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనమాట. ప్రతి కంపెనీ ఎలాగా ఉంటుందా, ప్రతి ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు అలా కాదు. చాలా మంచి వర్క్ ఫ్రెండ్లీ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఇండివిజువల్ మోటివ్స్ మీద డిపెండ్ అయ్యడం తప్పితే ఒక ఇన్సిడెంట్ తీసుకెళ్ళి ఒక కంపెనీ మొత్తం మీద పెట్టడం ఎప్పుడు కూడా మంచిది కాదని చెప్పి నాకు ఒపీనియన్. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క లైఫ్ కి మించింది ఏదీ లేదనమాట. ఇది ఎంత పని చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా సరే అల్టిమేట్ గా దాన్ని అనుభవించడానికి మీరంటూ లేకపోతే ఇంకా వేస్ట్. నా ఉద్దేశంలో అది వేస్ట్. ఎప్పుడు కూడా నాట్ అట్ ద రిస్క్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే, మీ యొక్క లైఫ్ మాత్రం ఎప్పుడు కూడా రిస్క్ లో పెట్టుకోవద్దు. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ అయితే చెప్తున్నాను. ఏదో ఎక్కువ పని చేసినంత మాత్రం మనకి ఎక్కువ పేరు వస్తుందని చెప్పి గంటలు గంటలు అలా కూర్చుని పని చేయడం. చాలా మంది అనుకుంటుంటారు, ఏసీ రూమ్స్ లో కూర్చుని కదా వర్క్ చేస్తాం, మనకేం ఇబ్బందులు ఉంటారని చెప్పి. బట్ ఇలా కూర్చుని పని చేసే వాళ్ళకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తుంటారు అనమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ కి మించింది ఏదీ లేదనమాట. ఇక్కడ కాకపోతే మీకు వర్క్ వేరే చోట ఎక్కడైనా దొరుకుతుంది, ఏదైనా పని చేసుకుని బతకచ్చు. బట్ మీరంటూ లేకపోతే, ఈ లైఫ్ అనేది లేకపోతే ఇవన్నీ కూడా ఉండి కూడా వేస్ట్ అనమాట. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బాయ్.